తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. ఎస్ఎంఐ ఏఎస్ఎం వెంటనే కొనసాగించాలి. మెడికల్ చెకప్లన్నా రద్దు చేయాలి. మెడికల్ చెకప్లన్నా రద్దు చేయాలి. కాంట్రాక్ట్ కార్మిక తొలగింపులు ఆపాలి. కాంట్రాక్ట్ మార్చే కార్మిక విధానం కొనసాగించాలి. ప్యాకేజీల పేరుతో కార్మికులు తొలగించడం అన్యాయం. ప్యాకేజీల పేరుతో కార్మికులు తొలగించడం అన్యాయం. కాంట్రాక్ట్ మార్చే కార్మిక విధానం కొనసాగించాలి. మే 20 తేదీ నుంచి నిరోధక సమ్మె చేపట్టం చేయాలి. మే 20 తేదీ నుంచి నిరోధక సమ్మె చేపట్టం చేయాలి. జిల్లాలో కార్మిక సంఘాల ఐక్యత. జిల్లాలో కార్మిక సంఘాల ఐక్యత. కాంట్రాక్ట్ కార్మిక తొలగింపులు ఆపాలి. కాంట్రాక్ట్ కార్మిక తొలగింపులు ఆపాలి. తొలగించిన కార్మిక వెంటనే విధుల్లో తీసుకోవాలి. ఎస్ఎంఐ ఏఎస్ఎంఐ కొనసాగించాలి. ఉక్కు నిర్వాహకులు శాశ్వత ఉపాధి కల్పించాలి. మెడికల్ చెకప్లన్నీ రద్దు చేయాలి. ఈరోజు కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా బీసీ గేట్లు ఏ షిఫ్ట్ ఇన్అవుట్, అలాగే జనరల్ షిఫ్ట్ ఇన్అవుట్, బి షిఫ్ట్ ఇన్అవుట్, సి షిఫ్ట్ ఇన్అవుట్ కార్యక్రమానికి అఖిలపక్ష సంఘాలుగా నిర్ణయం చేసి ఈ యొక్క సమ్మె ప్రచారం అనేది జరుగుతుంది. ఈ యొక్క స్టీల్ ప్లాంట్లో నిర్వాసితులుగా ఎంతోమంది భూములు త్యాగం చేసి స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తున్నాం. అలాగే స్థానికులుగా కాంట్రాక్ట్ లేబర్గా ఎంతోమంది పనిచేస్తున్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్లో జాయిన్ అవ్వడమే తెలుసు కానీ తీయడం తెలియదు. కార్మికుడు తనంతలో తను మానేసి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వల్ల ప్యాకేజీ పేరుతో కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం అన్యాయం అనేసి ఈరోజు మేము ఈ యొక్క ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా ఏంటంటే మే 20వ తేదీ నుంచి మా యొక్క హక్కులు సాధించే వరకు ఈ సమ్మె నిరవధికంగా కొనసాగుతుంది. మా యొక్క హక్కులు ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికులు ఎవరిని తొలగించరాదు. మెడికల్ చెకప్లు అన్నీ రద్దు చేయాలి. నిర్వాసితుల కోట ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే ఏదైతే ఉందో ఎస్ఎంఐ ఏఎస్ఎంఐ కార్మికులకి అది కంటిన్యూ కొనసాగించాలి. ఇది మాకు రాజిచ్చే వరకు మాకు ఎంత టైం అయినా నిర్వాసితుల సమ్మెకి సిద్ధంగా ఉన్నామనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు తరపున వివిధ రూపాల్లో ఇటు మేనేజ్మెంట్కి కానీ ఇటు ప్రభుత్వానికి కానీ నిరసన కార్యక్రమం తెలియపరచడం జరిగింది. అయితే గత నెల 16వ తారీఖు సమ్మె జరగవలసి ఉండగా సెంట్రల్ లేబర్ కమిషనర్ వారి ఆధ్వర్యంలో సమ్మె వాయిదా వేయడం జరిగింది. దీనికి కారణం మేనేజ్మెంట్ వారు కాంట్రాక్ట్ కార్మికులు తొలగించమని చెప్పడం జరిగింది. కానీ మీరు చేస్తున్నటువంటి యాజమాన్య తప్పుడు ప్రచారం వల్ల కాంట్రాక్ట్ కార్మికులు ఒక పక్క మాకు తీయమని చెప్తూ మళ్ళీ తొలగించడం జరిగింది. మరి అదే కాకుండా ఎస్ఎంఏ తొలగించడం కూడా జరుగుతుంది. మరి మీరు కాంట్రాక్ట్ కార్మికులు ఏ విధంగా తొలగించాలని దుర్మార్గపు ఆలోచనలతో మెడికల్ టెస్ట్ పేరుతో కాంట్రాక్ట్ కార్మికులు తొలగించాలని వివిధ రకాలుగా మీరు కుయ్యతలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేము తిప్పు కొడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికులు తొలగించినా సహించేది లేదు. మరి ఇందులో భాగంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నిర్వాహకులకు శాశ్వత ఉపాధి న్యాయం జరగలేదు. మరి వాళ్ళ కోసం కూడా ఏదైనా మీరు కార్యాచరణ ప్రకటించాలని తెలియజేసుకుంటూ మరి చక్కని అవకాశం ఇచ్చినప్పుడు కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే కాంట్రాక్ట్ కార్మికుల్ని అక్రమంగా తొలగిస్తున్నారో గత కొన్ని నెలలుగా మనం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. మరి అందులో భాగంగా ఈ నెల 20 నుండి నిరోధక సమ్మెకి వెళ్ళాలని అఖిలపక్ష కార్మిక సంఘాలుగా నిర్వహించడం జరిగింది. మరి కార్మికులందరూ కూడా ఏదైతే అక్రమంగా తొలగింపుని ఆపాలని కాంట్రాక్ట్ కార్మిక సంఘాలన్నీ కూడా 20వ తారీఖున సమ్మెకి పిలుపునిస్తున్నాయో మనందరం కూడా పెద్ద ఎత్తున సమ్మెని పాల్గొవాలి. రేపు సోమవారం పాంప్లెట్ వస్తుంది. ఎలా చేయాలి ఏంటో దిశానిర్దేశం అనేది పాంప్లెట్లో రూపొందిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమ్మెలో పాల్గొని మన హక్కులు సాధించుకున్నంత వరకు కూడా పోరాటం చేయాలని కార్మికులందరికీ కూడా కార్మిక సంఘాల నుండి పిలుపునిస్తున్నాం. మిత్రులారా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 30 ఏళ్ళ బట్టి ఈ కర్మాగారంలో పనిచేస్తున్నాం. ఈరోజు మెడికల్ టెస్టుల మీద మనకు అన్యాయంగా తొలగిస్తున్నారు. ఇంత పెద్ద ఫ్యాక్టరీలోనే పని తొలగిస్తే మనం ఎక్కడికి వెళ్ళి బతుకుతామని చెప్పి కార్మిక వర్గం అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. కాంట్రాక్టులు కానీ ఈ యాజమాన్యం కానీ ఏమైనా ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడికి ఎటువంటి ఒత్తిడికి కూడా లోన్ అవ్వకుండా సమ్మెలో పాల్గొని మనందరం కలిసికట్టుగా ఈ యొక్క హక్కుల్ని సాధించుకున్నంత వరకు సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు కూడా పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పి మీ యొక్క నిర్వాసితుల సంఘాలుగా డిపి యూనియన్గా మీ అందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. మిత్రులారా, ఎస్ఎంఐని కూడా తొలగించకూడదు. నిర్వాసితులందరికీ శాశ్వత ఉపాధి కల్పించాలి. అలాగే ప్రతి ఒక్కరిని కూడా మెడికల్ పేరుతో భయభ్రాంతులు చేస్తున్న కార్మికులను ఎవరిని కూడా విధుల్లో నుంచి తొలగించకూడదని ఈ 20వ తారీఖున చేపట్టే సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొవాలని
అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికుల తరపున ఈరోజు ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించబడుతుంది. కనుక ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు కూడా స్వచ్ఛందంగా 20వ తారీఖు జరిగే కార్మికుల్లో ఎవరు కూడా అపోహలు నమ్మవద్దు. 20వ తారీఖు కాంట్రాక్ట్ కార్మికులందరం కూడా సమ్మె చేయడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా 20వ తారీఖు జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొవాలని డిపిఎన్ఎన్ తరపున కోరుకోవడం జరుగుతుంది. నిన్న మన లేబర్ కమిషనర్ మీటింగ్ కూడా అయ్యింది. లేబర్ కమిషనర్ మీటింగ్లో సెంట్రల్ లేబర్ కమిషనర్ శ్రీనివాసులు గారు క్లియర్గా మేనేజ్మెంట్కి చెప్పారు, మీరు చేసే తప్పుడు విధానం ఇది ఏమైనా అనుకూలం అయితే దానికి బాధ్యత మీరే వహించవలసి వస్తుంది. మీరు ఇల్లీగల్గా మీరు టెర్మినేట్ చేస్తున్నారు. ఇక్కడ మీటింగ్ అయిన తర్వాత మరొక రోజు కూడా మీరు వాళ్ళు టెర్మినేట్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు మేనేజ్మెంట్ కూడా చెప్పారు, మాకు 20వ తారీఖు వరకు టైం ఇచ్చారు. వాళ్ళు 20వ తారీఖు సమ్మెకి వెళ్ళడం చాలా మంచి పద్ధతి కాదని వాళ్ళు మేనేజ్మెంట్ చెప్తే శ్రీనివాసులు గారు క్లియర్ చెప్పారు, ఇక్కడ మాకు 1500 300 ముగ్గురు మన చెప్పారు. మీరు మరొక రోజునే మళ్ళీ 170 మందిని మీరు ఎవరిని మళ్ళీ ఇచ్చేసారు. మీరు ఎందుకు ఇల్లీగల్గా వెళ్ళారు? వాళ్ళు చేసిన స్ట్రైక్ అయితే తప్పు కాదు. 19వ తారీఖు లాస్ట్ డేటు. ఈలోగా మాత్రం మీరు అది చేసుకోకపోతే అక్కడ పరిణామాలు ఏం జరిగినాయి ఆ పరిణామాలకి మేనేజ్మెంటే వహించాలని లేబర్ కమిషనరు క్లియర్గా నొక్క నుంచి చెప్పారు. కార్మిక సోదరులారా, మనతో పాటు ఈ విఎస్పై ఎంప్లాయీస్ కూడా సస్పెండ్ చాలామంది చేశారు. వాళ్ళు కూడా మనకి సహకారం చేస్తున్నారు. 20వ తారీఖు మనం చక్కగా మన పెద్దోళ్ళు మనం కనుక్కొని లోన్ చేయాలా బయట చేయాలా ఏం చేయాలనేది ఈలోగా మన పెద్దోళ్ళు కూడా మనం కన్సల్ట్ చేసి ఏ రకంగా చేయాలని చేసి మనం ఈ ఒక్క కార్యక్రమం ఈ ఒక్క స్ట్రైక్ని మనం జయప్రదం చేసుకుంటే మళ్ళీ మన యథావిధిగా వర్కర్లకి భద్రత ఉంటుంది, యూనియన్కి మనుగడ ఉంటుంది. దయచేసి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కడు నా పని నా కార్మికుల గౌరవాన్ని నేను సాధించాలని ప్రతి ఒక్కడు నడుముకుంటే బిగించి ఏ స్వార్థాలకి పొలోభాయాలకి లొంగకున్న అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాను.